అనకాపల్లి జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ ఎడ్మిరాన్ లైఫ్ సైన్సెస్ ఫార్మా కంపెనీ ఉద్యోగి అదృశ్యం. కంపెనీకి నిన్న ఉదయం విధులకు వెళ్లిన విజయనగరంకు చెందిన రంది సూర్యనారాయణ ప్రొడక్షన్ మేనేజర్ ఉద్యోగి తిరిగి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యుల ఆందోళన. పోలీసులకు ఫిర్యాదు చేసిన యాజమాన్యం, బంధువులు కర్మాగారం ఎదుట ఉద్యోగి కోసం బంధువుల ఆందోళన. మేము గాజువాక చెనగంటర్లా ఉంటాం సార్. నిన్న ఉదయం కంపెనీకి వెళ్ళారు, అడ్మినర్ ఫార్మసీ కంపెనీకి. సాయంత్రం 6:30 కల్లా ఇంటికి వచ్చే మనిషి రాలేదు. 7:30, 8 అయిపోయినా సరే రాలేదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. వాళ్ళ సార్కి ఎండీకి చేస్తే ఏమో చూసి చెప్తాను అన్నారు, కానీ చెప్పలేదు. మళ్ళీ మా తమ్ముళ్ళు అందరూ వెళ్ళి చెక్ చేసి బయటికి రాలేదు, లోపల లేరు అని చెప్తున్నారు. ఏమైందో తెలియట్లేదు. ఇప్పుడు నిన్న రాత్రి నుంచి ఎతికి ఈరోజు మధ్యాహ్నం అయిపోయినా సరే మనిషి ఎక్కడున్నారో తెలియలేదు సార్. ఆయన ఎక్కడున్నా నాకు కావాలి, తెచ్చి మీరు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను, అంతే. మాది వేపాడు మండలం సార్, వీల్పతి గ్రామం. మేము గాజువాక శ్రీమక్నగర్లో ఉంటున్నాం. 4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇదే కంపెనీలో. ఆయన ప్రొడక్షన్ మేనేజరు. ఉదయాన్న పాపను స్కూల్కి దేపెట్టేస్తారు, 8 కల్లా దేపెట్టేసి తను ఆ కంపెనీకి వెళ్ళిపోతారు. నాకు మధ్యలో ఫోన్ చేశారు. నేను మళ్ళీ 7:45 చేస్తే ఆయన స్విచ్ ఆఫ్ వచ్చింది. ఆయన ఏమయ్యారో కూడా నాకు తెలియట్లేదు. బండి మీద వెళ్తారు, వెహికల్ మీద. ఆ వెహికల్ బయటే ఉంది, కంపెనీ బయటే ఉందంట. ఆయన బయటికి రాలేదంటున్నారు, లోపల లేదో అని చెప్తున్నారు. ఆయన ఏమయ్యారో కూడా చెప్పట్లేదు. బయటికి అయితే రాలేదని చెప్తున్నారు సీసీ కెమెరాలో చూసి. అంటే మా భర్తని ఎతికి కనిపించినట్టు చేస్తారండి సార్, అంతే. నాకు కావాలి, ఆయనే కావాలి నాకు. ఆయన ఏమయ్యారో తోవట్లేదు నాకు. అనుమానం. ఆయన అయితే అసలు ఎవరితో గొడవ పెట్టుకునే రకం కాదు సార్. ఆయన చాలా మంచి అతను, దేవుడే అంటారు. నేనైతే మా ఇద్దరి మధ్య కూడా ఎటువంటి ఇష్యూస్ ఏమీ ఉండవు ఎప్పుడు కూడా. ఆయన వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఆయన బయటకు వెళ్ళిపోయారు అంటున్నారు, ఎలా వెళ్ళారో చెప్పట్లేదు. ఇచ్చాను సార్. కంపెనీ వాళ్ళు కూడా ఇచ్చారండి. మరి ఏం చేస్తారో నాకు తెలియదు. నా భర్త అయితే నాకు కావాలి, కొంచెం హెల్ప్ చేయండి మీ మీడియా, మా పోలీస్ వాళ్ళు కలిపి. నా పేరు బాల అండి. మా ఆయన గారు సూర్యనారాయణ. ఆయన అడ్మినర్లో చేస్తున్నారు. ఆయన ఎప్పుడు 8 గంటలకు స్టార్ట్ అవుతారు, సాయంత్రం 6:30కే వచ్చేస్తారు. 4:45కి ఫోన్ చేసి ఆయన వస్తాను మీరు మార్కెట్కి వెళ్ళా అని చెప్పారు. మళ్ళీ నేను 6:30 4:7 చేస్తే ఆయన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. చాలాసేపు ట్రై చేశాను, ఫోన్ అస్సలు స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆయన ప్లాంట్ అడ్డకి ఫోన్ చేస్తే ఆయన ఏమో చెక్ చేస్తాను అని చెప్పారు. మళ్ళీ నేను చేస్తాను, కానీ ఆయన మళ్ళీ ఏమి చెప్పలేదు. మళ్ళీ చేస్తే ఆయన అన్నారు బయటికి వెళ్ళలేదు, లోపల లేరు అని చెప్తున్నారు. లోపలే ఏదో అయ్యింది, బయటికి అయితే రాలేదు. వెహికల్ కూడా బయటే ఉంది. ఏదో అయ్యింది కంపెనీలోనే. ఏటైందో నాకు తెలియాలి. ఆయన మాత్రం సేఫ్గా ఉండాలని నాకు తెలియాలి, అదే సార్.